అందరికీ నమస్కారం. మిత్రులారా, మనకు వచ్చేటువంటి రకరకాల జబ్బులు, ఆరోగ్య సమస్యలు అనండి, జబ్బులు అనడానికి లేదు, ముందు ఆరోగ్య సమస్య మొదలవుతుంది. ఆ సమస్యకు పరిష్కారం వెతుక్కోవడంలో మనం దాన్ని జబ్బుగా కన్వర్ట్ చేసేస్తాం. అదే జరుగుతుంది. సో వచ్చేటువంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకి మన ఇంట్లోనే ఒక పరిష్కారం దొరికితే అద్భుతంగా ఉంటుంది కదా. అంటే చిన్న చిన్న ప్రాబ్లం, కాఫ్ కావచ్చు, కోల్డ్ కావచ్చు, లేకపోతే ఫీవర్ లాంటిది కానీ, బాడీ పెయిన్స్ లాంటివి కానీ, ఇటువంటివి ఏవైనా సరే మనకు వచ్చినప్పుడు కంగారు పడకుండా మనం చేసుకునేటువంటి ఒక అద్భుతమైన మంత్రం. మా సంజీవిని ప్రకృతి ఆశ్రమంలో గత 20 సంవత్సరాలుగా మేము ఇది వాడుతున్నాం. వచ్చిన ప్రతి పేషెంట్కి ఇది చేయిస్తాం. ఎందుకంటే లైఫ్ స్టైల్ వల్ల మన బాడీలో డిపాజిట్ అయినటువంటి టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో అవి బయటకు పోయేటువంటి ప్రయత్నంలో మనకి వస్తాయి. కాఫ్ కానీ, కోల్డ్ కానీ, మోషన్స్ కానీ, ఫీవర్ కానీ, ఇవన్నీ వస్తాయి. సో ఆ టాక్సిన్స్ని తీసేస్తే మన బాడీ ఏమి ఇవ్వదు కదా. బాగుంటే ఏమీ ఇవ్వదు బాడీ, కానీ దాన్ని మనం ఛాన్స్ ఇవ్వం. అదే ప్రాబ్లం వస్తుంది. రీసెంట్గా మా ప్రకృతి ఆశ్రమానికి ఒక పేషెంట్ వచ్చాడు. అంటే నిరంజన్ సంథింగ్, నిరంజన్. ఆయన ఇక్కడే మేడ్చల్ నుంచి వచ్చాడు. ఆయన ప్రాబ్లం ఏంటంటే 3 రోజులు మోషన్స్ అవుతాయి రెగ్యులర్గా. ఆ తర్వాత ఆయన ఏదో ఆ ట్యాబ్లెట్ ఈ ట్యాబ్లెట్ వాడంగానే ఆ తర్వాత 4 రోజులు అసలు మోషనే కాదు. ఇది ఆయన ప్రాబ్లం. మోషన్స్ అవుతున్నాయని చెప్పలేడు, అటు కాన్స్టిపేషన్ అని చెప్పలేదు. 3 రోజులు ఎలా ఉంటుంది, 3 రోజులు అలా ఉంటుంది. ఒకరోజు నిద్ర బాగా పడుతుంది, ఒకరోజు అసలు పట్టదు. సో ఈ ప్రాబ్లంతో వచ్చాడు ఆయన. సో ఆయన ఈజ్ ఏ ఐటీ ఎంప్లాయ్, సాఫ్ట్వేర్, ఆ సిస్టమ్ ముందు కూర్చొని పనిచేసేదే ఉంటుంది. సో ఈ కండిషన్లో ఆయనకి, సార్ నాకు మోషన్స్ అవుతాయా లేకపోతే కాన్స్టిపేషన్ ఉందా, ఎందుకు అవుతుంది ఇలా, ఆయన అడిగిన క్వశ్చన్. సో ఆయనకి మేము చెప్పింది ఏమీ లేదు. సార్ మీరు మా క్లీన్సింగ్ డైట్ ఒకటి చేయండి. క్లీన్సింగ్ డైట్ ఒక 10 days డైట్ ఉంటుంది, ఇది చేయండి. దాన్ని కావాలంటే 1 weekలో కూడా మీరు చేసుకోవచ్చు అని చెప్పి జస్ట్ ప్రొసీజర్ ఇచ్చాము ఆయనకి. ఆయనకి ప్రొసీజర్ ఇచ్చి మీరు ఇంట్లో చేసుకోండి, ఇంట్లో చేసుకుంటే మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. మళ్ళీ నాతో సహా ఏ డాక్టర్కి ఫోన్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆయనకి ప్రొసీజర్ ఇచ్చాం. 11వ రోజు ఆయన ఫోన్ చేశాడు. సార్ నాకు మోషన్లు లేవు, అలానే కాన్స్టిపేషన్ లేదు సార్ అన్నారు. మరేముందంటే నేను మామూలుగానే ఉన్నానని చెప్పాడు. అంటే బాడీ పెయిన్స్ అటువంటివి ఉన్నాయి, తగ్గిపోయాయి. హెడేక్ తగ్గిపోయింది, బాడీ లైట్గా ఫీల్ అవ్వడం మొదలైంది. ఆయన దాని గురించి ఆలోచించకుండానే తట్టి లేపుతుంది మోషనే. పొద్దున్న లేవగానే మోషన్కి వెళ్ళిపోతాడు. ఇలా అయిన సరే ఈ డైట్ చాలా బాగుంది. సో ఈ డైటు ఇదేదో ఎక్కడికి వెళ్ళి ఏదో కొనుక్కొని వచ్చుకోవడం, లేకపోతే మెడికల్ షాప్కి వెళ్ళి మెడిసిన్స్ కొనడము, ఇటువంటి కాదు. మన వంటింట్లోనే దొరికేటువంటి పదార్థాలు అంతే. మన మెడికల్ షాప్లోనే మనం తయారు చేసుకునేటువంటివి ఇవి. సో కూరగాయలు, ఫ్రూట్స్ ఉంటే చాలు, ఈ 2 ఉంటే చాలు. ఓకే. సో ఒక 10 రోజులు మినిమం అయితే 1 week చేయాలి. 1 week కానీ చేయగలిగితే మీ బాడీ మొత్తం ఒక్కసారిగా క్లీన్ అయిపోతుంది, డీటాక్స్. మీ నర్వస్ సిస్టమ్, నర్వ్స్ యాక్టివ్గా పనిచేస్తాయి, ఆలోచించేటువంటి కెపాసిటీ బాగా పెరుగుతుంది, మీ డైజెస్టివ్ సిస్టమ్ క్లీన్ అయిపోతుంది, ప్రాపర్ స్లీప్ ఉంటుంది, జాయింట్ పెయిన్స్ లాంటివి ఉండవు, మోషన్ ఫ్రీగా పోతారు, ప్లస్ యాక్టివ్గా ఉంటారు. పొద్దున్న లేచి ఎలా ఉంటారు, సాయంత్రం కూడా అలాగే ఉంటారు. మొత్తం ఒక కొత్త ఎనర్జీలాగా వచ్చి ఉంటుంది, బాడీ అంతా ఫుల్ యాక్టివ్ అవుతారు. సో ఇది చేసి నాకు ఏమీ బాగాలేదు సార్ అలాగే ఉందని చెప్పిన వాళ్ళు ఇంతవరకు లేరు. కొన్ని 100 మంది చేశారు.
ఇటువంటిది చేసుకుంటేనే మన లైఫ్ స్టైల్ బాగుంటుంది. తర్వాత మీరు ఇది చేసిన తర్వాత 1 వీక్ తర్వాత మీకు పుట్టేటువంటి ఆకలి గమనించండి. ప్రాపర్గా ఆకలిస్తుంది. ఇంతవరకు మనం ఆకలి అనుకుని తిన్నదంతా అది ప్రాపర్ కాదు. అసలు ఒరిజినల్ ఆకలి అంటే ఇప్పుడు తెలుస్తుంది. నిద్ర కూడా ప్రాపర్ వస్తుంది. అసలు కలత నిద్రలు అటువంటివి రావు. ఇటువంటి మంచి మంచి ఇంటర్నల్ క్లీన్సింగ్ మెథడ్స్ని క్రియేట్ చేసేటువంటిది క్లీన్సింగ్ డైట్ అంటాం మేము. ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఫస్ట్ డే 1 వీక్ పెట్టుకోండి. మీ పనులు మీరు చేసుకోవచ్చు, ఆఫీసులకు వెళ్ళొచ్చు. దీనికోసం లీవ్ తీసుకోవాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. ఫస్ట్ డే ఓన్లీ లిక్విడ్స్, కంప్లీట్ లిక్విడ్స్. లిక్విడ్స్ అంటే కనీసం ఒక 5 సార్లు కొబ్బరి బొండాలు తాగండి, 10 సార్లు మజ్జిగ, 5 సార్లు నిమ్మకాయ తేనె కలిపి తీసుకోండి. 15 గ్లాసులు, మొత్తం మినిమం 15 గ్లాసులు. సో మీరు ఎప్పుడు తాగుతారన్నది మీ ఇష్టం. గంటకోసారి తాగుతారా, 2 గంటలకు ఒకసారి తాగుతారా, మీ లైఫ్ స్టైల్ని బట్టి, మీ పని ఒత్తిడిని బట్టి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు, లేచినప్పటి నుంచి పడుకునే లోపల మినిమం 15 గ్లాసులు తాగాలి. 15 నుంచి 20 గ్లాసులు. ఇంకా టైం ఉండి తాగగలిగే వాళ్ళు ఇంకొక 5 గ్లాసులు పెంచుకోవచ్చు. మొత్తం లిక్విడ్స్ ఆ రోజంతా. సెకండ్ డే వచ్చినప్పుడు సెకండ్ డే ఓన్లీ ఫ్రూట్స్, టోటల్ ఫ్రూట్స్. మీకు దొరికేటివి సీజనల్ ఫ్రూట్స్. ఆ సీజన్లో ఏమి దొరుకుతాయి, మీకు లోకల్గా ఏమి దొరుకుతాయి. స్పెసిఫిక్గా తినాల్సిన అవసరం లేదు, ఇదే తినాలని లేదు. మీకు ఏవి దొరికితే అవి, ఏవి అందుబాటులో ఉంటే అవి వాడండి ఫ్రూట్స్. ఇది సెకండ్ డే. థర్డ్ డే వచ్చేతలకి సలాడ్స్, ఓన్లీ రా సలాడ్స్ ఆ రోజు. అంటే ఈ కీరా దోసకాయ ప్లస్ టమాటా, క్యారెట్, బీట్రూటు, దొండకాయ, బీరకాయ, సొరకాయ, ఇటువంటివి పైన తొక్కు తీసేసే వాడుకోవడమే. ఇవన్నీ ఎన్ని రకాలు తీసుకుంటారో అన్ని రకాలు తీసుకోవచ్చు. సో ఓన్లీ సలాడ్స్ ఆ రోజు. మధ్య మధ్యలో వాటర్ తీసుకుంటూ ఉండాలి. సలాడ్స్ ఆ రోజు డైట్ ఏది మారినా మీకు వాటర్ కంపల్సరీ తీసుకోవాలి. అండ్ ఫోర్త్ డే వచ్చేసరికి ఫ్రూట్స్, సలాడ్స్, స్ప్రౌట్స్, ఈ 3 కలిపి తీసుకోవాలి ఆ రోజు. ఎన్నిసార్లు తింటారో అన్నిసార్లు తినవచ్చు, నో ప్రాబ్లం. గంటకు ఒకసారి ఏదో ఒకటి ఫ్రూటా, సలాడా, స్ప్రౌటా ఏదో ఒకటి తీసుకోవాలి. 5వ రోజు మొత్తం ఆపేసేయండి. మొత్తం ఆపేసి ఓన్లీ బనానా, అరటిపళ్ళు, మినిమం 5 అరటిపళ్ళు తినాలి. అరటిపళ్ళు, మజ్జిగ తీసుకోవాలి అంతే. బాగా పండిన అరటిపండు అదొక్కడే మీ జాగ్రత్తలు తీసుకోవాల్సింది. బనానా అండ్ బటర్ మిల్క్. 6వ రోజుకి వచ్చేసరికి ఓన్లీ జ్యూసెస్, వెజిటబుల్ జ్యూసెస్. క్యారెట్ జ్యూస్ తీసుకోవచ్చు, టమాటా జ్యూస్ తీసుకోవచ్చు, అండ్ బీట్రూట్ జ్యూస్ తీసుకోవచ్చు, మిక్స్డ్ వెజిటబుల్ జ్యూస్ తీసుకోవచ్చు. మినిమం 8 గ్లాసెస్ కన్జ్యూమ్ చేయాలి. 7th డేకి వచ్చేతలకే బాయిల్డ్ వెజిటబుల్స్, అన్ని వెజిటబుల్స్ కూడా బాయిల్ చేసేసి, అంటే కీరా, క్యారెట్, టమాటా, ఆలుగడ్డ, చామదుంప మాత్రం ఉంచొద్దు. మిగతా అన్నీ కూడా మీకు ఏవి దొరుకుతాయి అవన్నీ, ఆ వెజిటబుల్స్ అన్నీ బాయిల్ చేసేసి దాన్ని తీసుకోండి ఆ రోజు. సో ఇలా 1 వీక్ అంటే ఏం చేసాం మనం, బాడీని ఫస్ట్ డే క్లీన్ చేసాం. తర్వాత ఒక్కొక్కటి, సెకండ్ డే ఫ్రూట్స్, సో మీకు కావాల్సిన మినరల్స్ అండ్ న్యూట్రియంట్స్ వచ్చేస్తాయి. థర్డ్ డే సలాడ్స్ వాడాం, దట్ ఈజ్ ఫైబర్. అండ్ 4th డే స్ప్రౌట్స్ ఒకటి యాడ్ చేసాం. సో మనకు ఫ్రూట్స్, స్ప్రౌట్స్, సలాడ్స్ అన్నీ వచ్చేలకే కార్బోహైడ్రేట్ అండ్ ప్రోటీన్ వచ్చేస్తుంది. అండ్ 5th డే బనానా అండ్ బటర్ మిల్క్ ఇచ్చాం, కాల్షియం సప్లిమెంట్ ఇచ్చాము. అలాగే బనానా తీసుకోవడంతో ఏమవుతుందంటే స్టార్చ్, అంటే హెవీ, అంటే అది హెవీ కార్బోహైడ్రేట్, దాన్ని డైజెస్ట్ చేసేటువంటి కెపాసిటీ బాడీకి వస్తుంది. దాని తర్వాత మనం వెజిటబుల్ జ్యూసెస్ ఇచ్చేసాం, పూర్తిగా వెజిటబుల్ జ్యూసెస్. దీంట్లో మీరు గ్రీన్ జ్యూసెస్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు, అంటే కొత్తిమీర, పుదీనా, లేకపోతే కరివేపాకు, మునగాకు, ఇటువంటి ఏదైనా సరే గ్రీన్ జ్యూస్లు యాడ్ చేసుకోవచ్చు. డీటాక్స్ అవుతుంది అక్కడ. అండ్ లాస్ట్ డే బాయిల్డ్ వెజిటబుల్స్, మళ్ళీ మనం కుక్ చేసింది తినాలి కదా, అందుకని బాడీకి అలవాటు చేయడానికి బాయిల్డ్ వెజిటబుల్స్ విత్ ఫైబర్ ఇచ్చాం. సో డైజెస్టివ్ సిస్టమ్ క్లీన్ అయిపోతూనే ఉంటుంది. మీరు ప్రాపర్గా వాటర్ తాగాలి.
ప్రాపర్గా ఎవ్రీ 1 అవర్కి ఒక లిక్విడ్ తీసుకుంటూ ఇది కానీ చేయగలిగితే మీ ప్రాబ్లం ఎటువంటి ప్రాబ్లం అయినా సరే 100% సాల్వ్ అయిపోతుంది. అసలు ఏమీ చేయక్కర్లేదు. మీరు ఏ మెడిసిన్ వాడాల్సిన అవసరం లేదు. మీకున్నటువంటి ప్రజెంట్ ఉన్నటువంటి ప్రాబ్లం బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, లేకపోతే అసిడిటీ, కాన్స్టిపేషన్, గ్యాస్ ప్రాబ్లం ఏదైనా ఉండనివ్వండి, అన్నీ కూడా మటమాయమైపోతాయి దీంతో. ఇది కనీసం నెల 2 నెలలకు ఒక్కసారైనా ఇది చేసుకోవాలి. ప్రతి నెల ఒకసారి చేసుకునే వాళ్ళు ఉన్నారు. చాలామంది పేషెంట్స్ ఉన్నారు మా దగ్గర. ప్రతి నెలలో ఒకసారి డీటాక్స్ పెట్టుకుంటారు వాళ్ళు. ఆ వారం అంతా డీటాక్స్ చేస్తారు. తర్వాత ఆ యాక్టివ్నెస్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇది చేయడం మొదలుపెట్టిన వాళ్ళలో పలాను ప్రాబ్లం వచ్చింది, మాకు ఈ హెల్త్ ప్రాబ్లం వచ్చిందని చెప్పి ఇంతవరకు ఎవ్వరూ రాలేదు మా దగ్గరికి. ప్రతి ఒక్కరు మేము ఎప్పుడు ఫోన్ చేసి సార్ ఎలా ఉన్నారంటే, చాలా బాగున్నాను సార్, క్లీన్సింగ్ డైట్ చేసుకుంటున్నాను, మొత్తం అన్నీ క్లీన్ చేసుకొని కూర్చుంటున్నాను, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. మీరు ఎప్పుడైనా చెప్పండి, మీ సాటర్డే సండే మీ ఆశ్రమంలో చేసేటువంటి ప్రోగ్రామ్కి సేవ చేయడానికి వస్తాం, కానీ మాకైతే ఎటువంటి ప్రాబ్లం లేవనే చెప్తారు. కాబట్టి అంత అద్భుతమైనటువంటి డైట్ ఇది ప్రతి ఒక్కరూ చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. చేసి చూడండి. ఎందుకంటే ఈ లెక్చర్లు చాలామంది ఇస్తుంటారు, ఇలా చెప్తూనే ఉంటాం చాలామంది, కానీ ఎవరిని మీరు నమ్మొద్దు. ఓకే, మీరు చూసి పర్లేదు అని అనిపిస్తే మీరు ముందు చేయండి. ఫస్ట్ చేస్తే దానివల్ల వచ్చేటువంటి ఫలితం చూసి అప్పుడు 10 మందికి చెప్పండి. అంతేగాని ఊరికి ఎవరు చెప్తే వాడు చెప్పండి ఫాలో కావాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ డైట్లన్నీ చేసుకోగలిగితే మీ హెల్త్ బాగుంటుంది. ఓకే, కాస్త ఫ్రీ దొరికినప్పుడు మా సంజీవిని నేచర్ క్యూర్ ఆశ్రమం ఉంది, అక్కడ మొయినాబాద్ దగ్గర ఉంటుంది, చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర ఉంటుంది. సో అక్కడికి కానీ రాగలిగితే ఇటువంటి విషయాలు మనం ఎన్నో మాట్లాడుకోవచ్చు. మీకు సంబంధించినటువంటి డౌట్స్ కానీ ఇటువంటి ఏదైనా ఉంటే వాటిని క్లారిఫై చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. దీనికి ఎటువంటి ఛార్జ్ ఉండదండి, ఫ్రీయే, అందరికీ ఆహ్వానం ఉంటుంది. అలాగే ఈ డైట్ మేము ఏదైతే చెప్తున్నామో ఇటువంటివన్నీ మేము ప్రిపేర్ చేసి మీ చేత తినిపిస్తాం. తిని చూడండి. ఒక 2 రోజులు, ఎన్నో రోజులు మనం గడిపాం కదా, ఒక్క 2 రోజులు ప్రకృతికి దగ్గరగా ఉంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆస్వాదించి చూడండి. వస్తే అటు భగవంతుడి సేవ అవుతుంది, ఇటు మన మానవ దేహ సేవ కూడా అయిపోతుంది. కాబట్టి ఈ అవకాశం అందరూ ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. సెలవు.